హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ చూశాక వసుని చూస్తే నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. రిషి పిలిచినట్టు ఊహించుకొని గబగబా కారులోకి ఎక్కి కూర్చోవడం, రిషి సీట్ బెల్ట్ పెట్టుకోమన్నాడని ఊహించుకొని సీట్ బెల్ట్ పెట్టుకోవడం నాకైతే చాలా బాధగా అనిపించింది. హార్ట్ మెల్ట్ అయిపోయింది వసు అలా బాధపడుతూ ఉంటే. ఆల్మోస్ట్ 2 షెడ్యూల్‌లు కూడా రిషి లేకుండానే షూట్ చేశారు కాబట్టి రిషి లేకున్నా సరే 1 మంత్ ఎపిసోడ్స్ అన్నిటిని బాగానే కవర్ చేసి రన్ చేశారు. రిషికి హెల్త్ బాలేదు కాబట్టి సీరియల్ ఇలా టర్న్ చేశారు. అదే రిషికి హెల్త్ బాగానే ఉండుంటే, రిషి అటెండ్ అయ్యుంటే అప్పుడు సీరియల్ ఎలా ఉండేదా అని నేను ఆలోచిస్తున్నాను. శైలేంద్ర గురించి నిజం తెలిసిపోయి ఉండేదేమో కదా ఈ పాటికి. అప్పుడు రిషి ఎలా రియాక్ట్ అయ్యేవాడు అవన్నీ చూసేవాళ్ళమేమో. రిషి త్వరగా రికవరీ అయ్యి త్వరగా షూట్‌కి రావాలని కోరుకుందాము. ఇప్పుడు బోర్డ్ మెంబర్స్‌కి బోర్డ్ మీటింగ్ ఎందుకు అవసరమైందో, ఇప్పుడు అబద్ధం చెప్తున్నాను సార్, నన్ను క్షమించండి సార్ అని నోటీస్ బోర్డ్‌లో పెట్టించింది. మిషన్ ఎడ్యుకేషన్ పని మీద రిషి సార్ బయటకు వెళ్లారు అని వసు. ఇప్పుడు దీనివల్ల మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ వస్తదా? రాకూడదని కోరుకుందాము. ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే ముగ్గురు కలిసి డెసిషన్ తీసుకుని ఆ పని చేశారు కాబట్టి ముగ్గురు బాధ్యత వహిస్తారులే. వసు ఒక్కదాని మీదకే వెళ్ళిపోదని నేను అనుకుంటున్నాను. శైలేంద్రని నిజంగా రిషిని కిడ్నాప్ చేయించాడు అని మీకు అనిపిస్తుందా? లేకపోతే రిషి ఎక్కడున్నది ఎవరికీ తెలియదా? మొన్న శైలేంద్ర ఆ రౌడీలు నాకు చెప్తారా, నాకు కూడా చెప్పట్లేదు ఈ రౌడీలు అనేసి ఒక డైలాగ్ పెట్టారు కదా. అంటే శైలేంద్ర కిడ్నాప్ చేయించాడు కానీ రౌడీలు కూడా శైలేంద్రకి చెప్పట్లేదా? లేకపోతే నిజంగా శైలేంద్రకి తెలియదు అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? ఆ పార్ట్ మాత్రం కొంచెం కన్ఫ్యూజ్డ్‌గా అనిపిస్తుంది కదా. రిషి వచ్చిన తర్వాత రిషి ఎంట్రీని ఎలా చూపిస్తారో అని కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా కిడ్నాప్ అయినట్టు చూపిస్తారా, లేకపోతే రిషి అంతటా రిషిని ఎక్కడికో వెళ్ళి వచ్చినట్టు చూపిస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు. రిషి లేకపోతే ఏమైనా ఇమాజినేషన్ స్టోరీ పెట్టాలన్న సీరియల్ గురించి అసలు ఏం తోచట్లేదు, ఏమీ ఆలోచించలేకపోతున్నాను. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.